అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో వార్డు నుంచి ఒకే పార్టీకి చెందిన వారు 2-3 నామినేషన్లు దాఖలు చేశారు. వారిని బుజ్జగించే పనులు పడ్డాయి ప్రధాన పార్టీలు. ఇవి కాక చాలా చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోపక్క ప్రచారంపై కూడా ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఫిబ్రవరి 3 నుంచి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, స్పందన తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రశాంతంగా ముగిసినటువంటి నామినేషన్ల పర్వంలో ఇప్పటివరకు అన్ని అభ్యర్థులు ఆశావాహులు పెద్ద సంఖ్యలో కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం ఒకసారి మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో ఇప్పటివరకు నామినేషన్ల పర్వం పూర్తయినటువంటి నేపథ్యంలో మొత్తం 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రధాన పార్టీల నుంచి పెద్ద ఎత్తున కూడా ఆశావాహులు నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఒక్కో వార్డుకు 5 నుంచి 10 మంది కూడా అభ్యర్థులు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి. అయితే వారిని నామినేషన్లు వేసినప్పటికీ కూడా ఆయా పార్టీలు వారికి ఆ పార్టీల బీఫామ్ ఇవ్వలేదు. పెద్ద ఎత్తున పార్టీలే వారిని నామినేషన్లు వేసుకోండి, ఇంకా స్కూటీనికి ఒకటి తర్వాతకి నామినేషన్ల ఉపసంహరణ సమయం ఉంది కనుక ఆ సమయంలో పార్టీ బీఫామ్ ఇవ్వద్దన్న ఉద్దేశంతో వాళ్ళని ఇప్పటివరకైతే నా బీఫామ్ ఇవ్వలేదు. మరోపక్క ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిబ్రవరి 3 నుంచి కూడా అన్ని జిల్లాల్లో కూడా పర్యటనలు చేయడానికి ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. ఒక్కో రోజు ఒక్కో కార్పొరేషన్ లో ఆయన ప్రచారం చేస్తారని ప్రకటించినటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తికరంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మనం చూసుకుంటే మొత్తానికి అంటే నామినేషన్ల పర్వాన్ని ఒకసారి గమనించుకుంటే మొదటి 2 రోజుల్లో దాదాపు 9,776 నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు నిన్న మాత్రం భారీగా నామినేషన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. 19,180 దాఖలు అయినట్టు కూడా అధికారులు చెప్పారు. ఇక ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, బీజేపీతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇక నేతల కుటుంబాలు కూడా ఈసారి పెద్ద ఎత్తున బరిలో దిగారు. ప్రముఖ నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా బరిలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొన్ని చోట్ల దంపతులు పోటీకి సైతం తయారుతున్నటువంటి నేపథ్యంలో అనేక చోట్ల కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. నామినేషన్ల పర్వం నిన్నటితోనే ముగిసినటువంటి నేపథ్యంలో నేటి నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆయా వార్డుల్లో ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఒకసారి అంటే మహబూబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని 20 వార్డు నుంచి ఆమె నామినేషన్ వేసింది. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో నాగిల్ సుధాకర్ కావేరి అనే ఒక ట్రాన్స్జెండర్ రంగంలోకి దిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ తరఫున 2 జంటలు రంగంలోకి దిగాయని చెప్పుకోవచ్చు. ఇట్లా అనేక చోట్ల కూడా ఈ విధమైనటువంటి ఆసక్తి పరిణామాలు చోటు అంటే ఒక్కో వార్డులో ఒకే పార్టీ నుంచి ఎక్కువ నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఎక్కువ నామినేషన్లు వచ్చిన వార్డులు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి? జిల్లాకు సంబంధించి ఏ మున్సిపాలిటీలకు సంబంధించి అభ్యర్థులను అధికారికంగా ఏ పార్టీలు ప్రకటించలేదు. దీంతో ఆయా అభ్యర్థులంతా కూడా ముందుగా నామినేషన్లు అయితే వేసుకున్నారు. ఇది ఆ పార్టీలు కూడా చెప్పుకున్నాయి. ఎందుకంటే ఆ పొత్తుల అంశం ఒకటై ఇతర అభ్యర్థులు ఇంకా పార్టీలోకి చేస్తారన్న ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరిని అయితే నామినేషన్ వేయించారు. దాదాపు ఒక్కో వార్డుకు 5 నుంచి 10 నామినేషన్లు కూడా వేసినటువంటి నేపథ్యంలో వారికి 3వ తారీఖులో బీఫామ్ అందించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అన్ని జిల్లాల్లో కూడా దాదాపు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా దాదాపుగా ఇదే సిచ్యువేషన్ ఉంది. అట్లాగే నల్గొండ జిల్లా, వరంగల్, అట్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా కూడా నామినేషన్లు అయితే దాఖలైంది. ముందుగా నామినేషన్ వేసిన తర్వాత పార్టీ బీఫామ్ అందిస్తున్న ప్రయత్నాల్లో అభ్యర్థులంతా కూడా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి విషయంలో అయితే ఈ ప్రచారానికి సంబంధించి అది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా
వాళ్ళ ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎదులాపురం మున్సిపాలిటీలో కూడా ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభిస్తారు. 3వ తారీఖు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నటువంటి తరుణంలో మున్సిపల్ పేరు ఆసక్తికరంగా కేసీఆర్ షీట్లు కూడా ఖరారైనట్టు చేస్తా ఉంది. ఆయన కూడా అన్ని మున్సిపాలిటీలు లేదంటే కార్పొరేషన్ లో పెద్ద ఎత్తున కూడా అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే అవకాశం కల్పిస్తా ఉంది. ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఎదురుస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూడా తెలుగుదేశం సంబంధించి కూడా సంప్రదింపులు చేస్తున్నటువంటి క్రమం బీజేపీ కొన్ని వార్డులకు సంబంధించి ఇప్పటికే నామినేషన్లు వేయించారు. ఇంకా పొత్తులు కలిసి వచ్చిన తర్వాత కూడా వారు భారీగా కూడా పలు జిల్లాల్లో కూడా వార్డు సభ్యులు మొదలు చూసే అవకాశం కల్పిస్తారు. తెలంగాణ మారే అవకాశం కల్పిస్తుంది. అన్ని మున్సిపాలిటీలను కూడా టీఆర్ఎస్ కైవసం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున అన్ని మున్సిపాలిటీలను కైవసం కాంగ్రెస్ పావులు కలుపుతుంది. ఆ నేపథ్యంలోనే స్వయంగా కూడా ఆ ప్రచారం ఎన్నికల ప్రచారంలో తీసుకున్నారు. మొత్తం కూడా వారి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ప్రారంభించినటువంటి తరుణం కనిపిస్తా ఉంది. అభ్యర్థి కూడా ప్రధానంగా స్థానికంలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లి దేశంలో అభ్యర్థించే అవకాశం కల్పిస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో పాల్గొంటున్నటువంటి హామీలు అమలు కాలేదని వారికి అవకాశం ఓకే, థ్యాంక్ యూ రాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.